నమస్తే మ్యామ్. నమస్తే మేడం, మనీ మేనిఫెస్టేషన్ కోసం మీరు ఎన్ని టెక్నిక్స్ చెప్పినా కూడా మేమైతే అడుగుతూనే ఉంటాము. ముఖ్యంగా మేడం మనకి అర్జెంట్‌గా ఒక్కొక్కసారి ఇమ్మీడియేట్‌గా డబ్బులుంటే బావుండు మాకు ఇప్పుడు ఏదైనా అర్జెంట్ పని పడిందనో, లేకపోతే హాస్పిటలైజ్ అయినా ఇట్లాంటప్పుడు అర్జెంట్‌గా మనీ కావాలి. ఎట్లా అయినా మనకి ఫీజు కట్టాలన్నా ఇట్లాంటప్పుడు అలా ఇమ్మీడియట్‌గా అమౌంట్ కావాలి అన్నప్పుడు ఏదైనా ఒక మంచి మేనిఫెస్టేషన్ టెక్నిక్ కంపల్సరీ మనకి ప్రూవెన్ అన్నది ఒకటి చెప్తారా? అబ్సల్యూట్లీ స్వప్న, నేను వాడాను. ప్లస్ ఇది ఎలా అంటే ఇన్స్టెంట్గా పనిచేసేది కాబట్టి మీరు ఎప్పుడైనా దీన్ని వాడేటప్పుడు ఇన్స్టెంట్గా మీరు అన్నారు చూడండి, ఇప్పుడే కావాలి, ఇంకా నాకు వేరే ఎక్కడా లేదు, స్టక్ ఎనర్జీ అనుకోండి, ఇంకా నాకు ఏ ఆప్షను కనిపించట్లేదు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ అన్నట్టు ఉన్నప్పుడు మాత్రమే వాడండి. కానీ వాడినప్పుడు మాత్రం నమ్మకంతో వాడండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ అండ్ ప్రూవెన్, మీరు అన్నట్టు ప్రూవెన్ అండ్ యూటిలైజ్డ్ అంటే యూజ్డ్ బై మీ. చేశాను, అది వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది మనము ఈరోజు ఇంట్రడ్యూస్ చేసే ఈ గాడెస్ గురించి చెప్తాను. దేవతలు అంటాము, ఏంజల్స్ అంటాము, దేవదూతలు అంటాము. అయితే ఇక్కడ నితిక అనే ఒక ఫాలెన్ ఏంజల్. ఓకే. సో ఏంజల్, బట్ రైట్ నౌ షీ ఈజ్ లైక్ కొంచెం కింద. ఓకే. నితిక, ఓకే, గాడెస్ నితిక. అయితే ఇక్కడ మీరు చేసేదల్లా ఏంటి అంటే చాలా సింపుల్గా చేయొచ్చు. మొబైల్ ఫోన్లో పింట్రెస్ట్లో అన్నా గూగుల్ ఇమేజ్లో అన్నా నితిక సిజిల్ అని ఉంటుంది. ఆ నితిక సిజిల్ని నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తారు కదా మీరు ఎలాగో, అది జస్ట్ చూడండి. ఆ టైంలో చూసి గాడెస్ నితిక అంటే ఏమైనా పర్టికులర్ టైం ఉంటుందా? లేదు, జస్ట్ కామ్ మైండ్తో మీకు ఇంకా నెక్స్ట్ నాకు ఇంకా వేరే దారి ఏమీ లేదు అంటే ఈ ఏంజల్ ని పిలవండి. ఓకే. గాడెస్ నితిక, ప్లీజ్ అరేంజ్ ది అమౌంట్, ఐ నీడ్ ఇట్ అర్జెంట్లీ అని చెప్పండి. ఎంత అమౌంట్ కావాలి అనేది, నాకు ఇప్పుడు 1 lakh కావాలి విత్ ఇన్ 24 hours అంటే ఆన్ దిస్ డే ఐ వాంట్ 1 lakh, ప్లీజ్ అరేంజ్ ఫర్ మీ అని మనస్సుతో గట్టిగా మీరు ఒక్కసారి హార్ట్ చక్రాన్ని ఒక్కసారి ఫీల్ అవుతూ మీరు చెప్పండి, నాకు ఇప్పుడే మనీ ఇన్స్టెంట్గా కావాలి అని చెప్పండి. ఇలా చెప్పిన తర్వాత మీ అనుకున్న కోరిక, అంటే అది మనీ పరంగానే కాదు, మీకు అనుకున్న కోరిక అంటే మీరు మనీ పరంగా మీరు ఒక ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు లేదా ల్యాప్టాప్ కొనుక్కోవాలంటున్నారు అంటే ఇలా ఏదన్నా ఒకటి మనీకి సంబంధం ఉన్నది కోరుకుంటున్నారు అంటే ఈ గాడెస్ నితికాని మీరు ఇన్వోక్ చేయండి. ఇన్వోక్ చేసేటప్పుడు మీరు కావాలంటే క్యాండిల్ పెట్టండి. క్యాండిల్ పెట్టేసి లిట్ ద క్యాండిల్, కూర్చోండి ఒక దగ్గర. ఎప్పుడు కూర్చొని చేయాలి. కూర్చొని మీరు నేను అన్నట్టు మొబైల్లో ప్రింట్ తీసుకోకండి, జస్ట్ టేక్ ఇట్ అవుట్ ఫ్రమ్ ద మొబైల్. జస్ట్ తీసి ఒక్కసారి మీ ఫోకస్ని, మనం మిర్రర్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తామో మిర్రర్ని చూస్తూ చేస్తాం కాబట్టి అలాగే ఇక్కడ మన ఈ సిజిల్ని, ఈ సింబల్ని చూస్తూ చేయాలి. చేసినప్పుడు మీరు మనసుతో గాడెస్ నితిక, ప్లీజ్ అరేంజ్ ది అమౌంట్, ఐ నీడ్ ఇట్ అర్జెంట్లీ, ఐ ప్రామిస్ టు స్ప్రెడ్ యువర్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ స్వప్న. ఏంటి అంటే మీ మేనిఫెస్ట్ అయిన తర్వాత మీరు ఇది ఇలా పని చేసింది అని చెప్పండి. నితిక గాడెస్ హెల్ప్డ్ మీ అంతే అడుగుతున్నారు. ఈ ఏంజల్ అంటున్నారు నా పేరును మీరు స్ప్రెడ్ చేయండి అంటున్నారు. అంటే మనం జనరల్ గా ఇప్పుడు సాయిబాబాది చేసాము అంటే ఆ తర్వాత 10 మందికి బుక్స్ పంచాలని ఇట్లా చెప్తూ ఉంటారు కదా, కొన్ని వ్రతాలకి ఇట్లకి చేస్తూ ఉంటాం మనం అట్లా. సో అట్లాగా ఈ వర్డ్ ని మనం స్ప్రెడ్ చేయాలి అంటే ఆమె వల్ల మనం లాభం పొందాము కనుక అది 10 మందికి స్ప్రెడ్ చేయాలంటారు. అంతే. సో మనకి ఇక్కడ కామెంట్ చేసిన రిటర్న్ లో వచ్చి వాళ్ళకి ఎవరికైనా ఇది మేనిఫెస్టేషన్ వర్కౌట్ అయింది అన్నప్పుడు కింద పాజిటివ్ గా కామెంట్ చేసినా కూడా సరిపోతుంది. ఓకే. ఏమని స్ప్రెడ్ చేయాలంటారు, ఎట్లా మేడం ఫ్రేమ్ చెప్తారా? ఐ ప్రామిస్ టు స్ప్రెడ్ యువర్ నేమ్ అని చెప్పి అంటే ప్రామిస్ చేస్తున్నారు, ఒక కమిట్మెంట్ ఇస్తున్నారు నితికాకి. ఏంటి అంటే నాది మేనిఫెస్ట్ అయితే నేను మాత్రం మీ పేరు నేను స్ప్రెడ్ చేస్తాను అని. సో కామెంట్ బాక్స్ లో జస్ట్ అయిన తర్వాత
తర్వాత మేనిఫెస్ట్ అయిన తర్వాత మీరు జస్ట్ అది మర్చిపోకండి. అంటే ఎప్పుడైనా ఏదన్నా మేనిఫెస్ట్ అయిన తర్వాత దానికి ఒక అప్రిసియేషన్ అంటే థ్యాంక్ యూ నోట్ అనేది ఉండాలి కాబట్టి అది మాత్రం మర్చిపోకుండా చేయండి. ఇది మాత్రం 100% గ్యారంటీగా పని చేస్తుంది ఫర్ ఇన్స్టెంట్ మనీ మేనిఫెస్టేషన్. ఓకే, డెఫినెట్గా మేడం. సో విన్నారు కదా, అంటే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని ఫస్ట్ నమ్మకంతో చేయండి. అంటే మీరు ఎప్పుడైనా అర్జెంటుగా అంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడైతే ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుంది. అలాంటి అప్పుడు సో మీకు ఆ గ్రాటిట్యూడ్ కూడా చూపించాలి. మీకు అది వర్కౌట్ అయింది అంటే కనుక ఒకసారి కామెంట్ అయినా చేయండి, లేకపోతే నితికా ఏంజిల్ వల్ల నాకు ఈ మేనిఫెస్టేషన్ సక్సెస్ అయింది అని ఒక 10 మందికి అయితే స్ప్రెడ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.